ఇస్ బ్రేకింగ్ న్యూస్ నా మంతా తుఫాన్ దిశ మార్చుకుంది. ఇప్పటివరకు కాకినాడ యానం మధ్య తీరం దాటుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం పడమటిపాలెం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక దీంతో జిల్లాలో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంతా తుఫాన్ కు దిశ మార్చుకుంది. ఇప్పటివరకు కాకినాడ యానం మధ్య తీరం దాటుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం పడమటిపాలెం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, మంతా తుఫాన్ దిశ మార్చుకుంది. ఇప్పటివరకు కాకినాడ యానం మధ్య తీరం దాటుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొన్ని వీటి మధ్య దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏం జరగబోతుంది? సోని, ఏదైతే గత 2 రోజులుగా చెప్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ముంతా తుఫాన్ అయితే బంగాళాఖాతంలో కాకినాడకి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు దూరంలో అయితే కేంద్రీకృతమైంది. అయితే రేపు తీవ్రమైనటువంటి తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని చెప్పి అంచనా వేసిన నేపథ్యంలోనే ఇప్పుడు దాని దిశ అయితే మార్చుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శంకరగుప్తం తీర ప్రాంతంలో అయితే తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు లేనప్పటికీ కూడా దిశ మార్చుకోవడం వల్ల తీరం దాటే ప్రాంతాన్ని అయితే మార్పు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే వేగంతో దాదాపు గంటకి 2 నుంచి 2.5 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ అయితే ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కోనసీమ చుట్టుపక్కల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకైతే సిద్ధంగా ఉన్నారని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడానికి మత్స్యకారులు కూడా ఇప్పటికే చేపల వేట నిషేధించి ఆయా గ్రామాల్లో ఏదైతే తుఫాన్ షెల్టర్లు ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళైతే సురక్షితంగా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏదైతే రేపు రాత్రికి తుఫాన్ అయితే కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది అనుకున్న నేపథ్యంలోనే దాని దిశను మార్చుకొని ఎప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న శంకరగుప్తం దగ్గర అయితే తీరం దాటబోతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఏదైతే తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు. ఈ రోజు అయితే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు అయితే భారీగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.